పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా వ్యూహాన్ని రచిస్తోంది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో అధిష్టానం ఫోకస్ చేస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగి రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఇవాళ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ స్థాయి కన్వీనర్లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కీలకమైన పోల్ మేనేజ్మెంట్ పై బూత్ స్థాయి కోఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాలపై పార్టీ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా ఎక్కువ సీట్లు సాధించాలనేసి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే కసరత్తును అయితే ప్రారంభించింది. సో కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ ప్రియాంక. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. కనీసం 15 సీట్లు గెలవాలని ఆ పార్టీ కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్వేలు కూడా సునీల్ కొనుగోలు చేస్తున్నారు. వినబిలిటీ ఛాన్సెస్ ఉన్న వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ కన్వీనర్ల సమావేశం పెడుతున్నారు. దీనికి మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్ గా రానున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది. మొదటిసారి తెలంగాణలో బూత్ కన్వీనర్లతోని దాదాపు 32,000 మంది బూత్ కన్వీనర్లు ఉంటారు. వాళ్ళందరితోని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమావేశం కానున్నారు. మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్ గా ఈ సమావేశానికి వస్తున్నారు. ఆయనతో పాటు పిసిసి చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు మిగతా మంత్రులందరూ ఈ సమావేశానికి రానున్నారు. ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తవుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక వేదిక మీద ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలోని వేదిక వద్ద ఉన్నాం. వేదిక మీద మల్లికార్జున ఖర్గేతో పాటు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా మిగతా మంత్రులందరూ వేదిక పైన కూర్చుంటారు. దాని తర్వాత రోలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఇదే వేదిక మీద కూర్చుంటారు. దాని పక్కకే మరొక వేదికను కూడా కళాకారుల కోసం ఏర్పాటు చేశారు. ఇక ముందట డిసిసి ప్రెసిడెంట్లు కానీ, జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కానీ కూర్చుంటారు. దాని తర్వాత బూత్ కన్వీనర్లు అందరూ కూర్చుంటారు. బూత్ కన్వీనర్లు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి పోల్ మేనేజ్మెంట్ చాలా ఉపయోగకరంగా మారింది. బూత్ స్థాయికి సంబంధించినటువంటి నాయకులపైన వాళ్ళు ఏ విధంగా వాళ్ళ రోల్ ఉండాలి అనే అంశానికి సంబంధించి టీపీసీసీ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని దాంట్లో భాగంగానే ఈ మీటింగు పెట్టినట్టు అర్థం చేసుకోవచ్చు. బూత్ స్థాయి నాయకులకు, గ్రామీణ స్థాయి నాయకులకు ఈ మీటింగ్ ఎంతో ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఇక ప్రత్యేక విమానంలో బేగంపేటకి మల్లికార్జున ఖర్గే 3:30 గంటలకు వస్తాడు. దాని తర్వాత ఇక్కడ వచ్చి బూత్ లెవెల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళ రోల్ ఏ విధంగా ఉండాలి, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటి అనే అంశానికి సంబంధించి బూత్ లెవెల్ కన్వీనర్లకు ఇటు మల్లికార్జున ఖర్గే కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ, మిగతా మంత్రులు కానీ దిశానిర్దేశం చేస్తారు. దాని తర్వాత మల్లికార్జున ఖర్గే ఇక్కడ ఉన్నటువంటి టీపీసీసీ ముఖ్య నాయకులతోని సమావేశం అవుతారు. కాసేపు తెలంగాణలో ఉన్నటువంటి కండిషన్ ఏంటి, కనీసం 15 సీట్లు పార్లమెంటు సీట్లు గెలవడానికి తెలంగాణలో ఏ విధమైన వ్యూహాన్ని అవలంబించాలి, ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటుంది, దాంతోపాటు ఆపరేషన్ ఆకర్ష్ అంటే మిగతా పార్టీల్లో ఉన్నటువంటి బలమైన నాయకులను ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక సునీల్ కొనుగోలు ఇప్పటికే మొదటి దఫా సర్వేలు కూడా చేశారు. 17 నియోజకవర్గాల్లో ఎవరెవరు ప్రాబబుల్స్లో ఉన్నారు, ఎవరెవరు రేస్లో ఉన్నారు, ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి ఒక సర్వే నిర్వహించారు. వాళ్ళు సునీల్ కొనుగోలు నిన్న రేవంత్ రెడ్డితోనే సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణలో ఉన్నటువంటి కండిషన్ గురించి పూర్తి విషయాలను సునీల్ కొనుగోలు టీం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ విషయాలన్నింటినీ మల్లికార్జున ఖర్గేకి చెప్పి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కండిషన్ ఏంటి, తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో
ముందుకు వెళ్తే తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ అన్ని విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుంటారు. ఇక బూత్ స్థాయికి సంబంధించినటువంటి కన్వీనర్లు ఈ మీటింగ్ ద్వారా చాలా రీఛార్జ్ అవుతారు. ఉత్సాహంతో పనిచేయడానికి ఈ మీటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. 32,000 మంది బూత్ స్థాయికి సంబంధించినటువంటి కన్వీనర్లతో పాటు జిల్లాకి సంబంధించినటువంటి కీలక నేతలకు కూడా ఆహ్వానాలు అందాయి. మొత్తంగా ఒక 50,000 మంది ఈ సభకు రానున్నారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తూ ఉన్నారు. ఇక మంత్రులందరూ వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తూ ఉన్నారు. బాంబు స్క్వాడ్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్తో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను పూర్తిగా పోలీసులు తమ గుప్పిట్లోకి తీసుకొని భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఎల్బీ స్టేడియంకు వచ్చేటువంటి వాహనదారులకు ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేశారు. ఇటువైపు వచ్చేటువంటి వాళ్లకు ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తూ కూడా అధికారులు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాహనదారులకు పాస్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ మీటింగ్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యంగా గ్రామీణ స్థాయి నాయకుల్లో క్యాడర్లో ఉత్సాహం నెలకొంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో చాలా బలంగా పనిచేయడానికి ఈ మీటింగ్ ఎంతగానో దోహదపడుతుందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు.